హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నాకు ఈ పప్పు చకోడీలు చూస్తే చిన్నప్పుడు మా అమ్మని రూపాయి అడిగితే ఆ రూపాయి తీసుకొని వెళ్తే 4 చకోడీలు ఇచ్చేవాళ్ళండి. అప్పుడు ఆ చకోడీల టేస్ట్ కూడా ఎంత బాగుండేయో, చాలా క్రిస్పీగా భలే ఉండేయండి. కానీ ఇప్పుడు మనం బయట కొనుక్కొని తిన్నామన్నా అసలు ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడతారో, కలర్స్ వేస్తున్నారు. సో హెల్త్కి అంత మంచిది కాదని ఇష్టం ఉన్నా కూడా మానుకుంటున్నాము. సో ఈ రెసిపీని నేను ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నాను. హాఫ్ కప్పు మైదా, పచ్చెనపప్పు నానపెట్టుకున్నానండి. వడేసుకొని ఒక పొడి బట్ట మీద ఆరపెట్టుకొని మొత్తం ఆ తడంతా పోయేంత వరకు అయితే ఉంచేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్కడ ఫుడ్ కలరే యూజ్ చేయలేదండి. కానీ కలర్ చూడండి, లాస్ట్‌లో మనం బయట కొంటే ఏ కలర్ అయితే వస్తదో అదే కలర్ అయితే వస్తది. నెక్స్ట్ ఒక బాండీ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసి, బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, టేస్ట్‌కి తగినట్లుగా కారం కూడా అయితే వేసేసుకోండి. ఈ ఉప్పు, కారం అనేది ఇంకా మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరైతే వేసుకోవచ్చండి. తర్వాత ఈ నీళ్ళైతే బాగా మరిగించుకున్నాను. మరిగిన తర్వాత బియ్యపిండి, మైదా పిండి 2 వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఉండలు కట్టకుండా బాగా అయితే కలుపుకోవాలండి. ఈ బాండీలో కలపటం కొంచెం కష్టము. అందుకని నేను ఇట్లా వడ్డెన పళ్ళెం అయితే తీసుకొని అందులో ఆ పిండి మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకొని బాగా అయితే నొక్కుకోవాలండి. చాలా వేడిగా ఉంటదండి. కానీ తప్పదు, మనకి టేస్టీగా చకోడీలు కావాలంటే ఇంకా అలానే కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళలో చేయి తడుపుకుంటా అయితే కలుపుకోండి, ఈజీగా అయిపోతది. చూసారా, పిండి ముద్ద నాకిట్లా రావాలి. నాకు మధ్య మధ్యలో కింద అంటకపోతా ఉంటే కొంచెం ఆయిల్ వేసుకుంటూ అయితే కలుపుకున్నానండి. ఆ ప్లేట్‌కి ఈజీగా స్టిక్ అవ్వకుండా పైకైతే వస్తుంది. ఇలా నేను ఒక 15 మినిట్స్ అయితే బాగా కలుపుకున్నాను. తర్వాత ఒక తడి బట్టనైతే కప్పేసి ఒక 1 అవర్ అయితే అట్లా రెస్ట్ ఇచ్చేసానండి. తర్వాత మళ్ళీ ఆ తడి బట్టనైతే తీసేసి బాగా అయితే పిండిని ఒక 5 మినిట్స్ మళ్ళీ నొక్కుకొని చకోడీల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈ చకోడీలనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి. కొంతమంది ఈ చక్రాల గిద్దలుంటాయి కదా! లావు చక్రాలొచ్చాయి. సో అందులో వేసేసి దాన్నే ఇట్లా చకోడీలా చుట్టేసి ప్రిపేర్ చేసుకుంటారు. సో నేనైతే ఫస్ట్ ఒక చిన్న ముద్దనైతే తీసేసుకొని దాన్ని 2 చేతుల సహాయంతో ఒక పాము షేప్ వచ్చేటట్టు పొడుగ్గా అయితే చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మనకెంత సైజు కావాలో అంత సైజు అలా చిన్న చిన్నగా నొక్కుకోవాలండి. ఎక్స్‌ట్రా పిండేమన్నా వస్తే దాన్నైతే కట్ చేసేసుకోవాలి. తర్వాత పచ్చెనపప్పు నానబెట్టుకున్నయి ఉన్నాయి కదా! ఇయి కూడా వేసేసి ఒక్కసారి అలా నేను చూపిస్తున్నట్టయితే రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత చెకోడీలు 2 అంచుల్ని గట్టిగా నొక్కుకొని ప్రెస్ చేసేసేయండి. ఇంకా అది అక్కడ ఇంకా ఊడకుండా మంచిగా స్టిక్ అయిపోతది. మిగతా పిండినంతా కూడా ఇలానే మొత్తం చెకోడీలా చేసుకోండి. ఈ చెకోడీలు ముందు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ఆయిల్ బాండీలో వేసుకొని కా వేయించుకోవటం నయ్యము. ఎందుకంటే ముందే చేసుకుంటే ఈ చకోడీల ప్రిపరేషన్ కొంచెం లేట్ అవుతది కాబట్టి మనకి తొందరగా రావు. సో నాకిక్కడ నూనె కూడా అయితే బాగా వేడైపోయిందండి. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న చకోడీలను కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకుంటూ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో, లేకపోతే మనకు కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టయితే వేయించేసుకుందాం. మంట మటికి మీడియంలోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కదా! ఉడకటానికైతే టైం పడుతుంది మనకి. చూసారా, ఇంక అన్నీ అలా అయితే వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. బయట మనం కొనే చకోడీలు ఎలా వస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చినియండి. సో నాకైతే సేమ్ అదే టేస్ట్ వచ్చినియి. నాకైతే చాలా నచ్చినియండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో! చక్కగా మనం బయట కొనే పని లేదు. ఫుడ్ కలర్ ఏసారా, ఏయలేదా అనే డౌట్ ఉండదు. హ్యాపీగా మన పిల్లలకు కూడా ఇచ్చేయొచ్చండి. సో ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే నా వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలానే ఎవరన్నా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వ్యూయర్స్. బాయ్.